అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరి వరకు ఆరాధించువారు గనుక తాము భుజించు పదార్థములు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. బలహీనమైన మనస్సాక్షి ఏంటి చెప్పాలి? బలహీనమైన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి బలహీనమైనది అంటే దేవుడు కాకుండా వేరే దానికి ప్రాధాన్యత ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు అంటే వీళ్ళు 2 పడవల మీద కాలేసే బ్యాచ్ అన్నమాట. అటు ఉంటున్నారు, ఇటు ఉంటున్నారు. దేవుడు అలా ఉండద్దు అంటున్నాడు. ఉంటే అటన్నా ఉండు, నేను ఎట్టొకట్లా చేసి రక్షించుకుంటా, నేను ఏదో ఒకటి చేసి నిన్ను ఆకర్షించుకుంటాను. లేదంటే ఇటన్నా ఉండు, ఒక వారం ఇటు ఒక వారం అటు, 3 రోజులు ఇటు 4 రోజులు అటు. ఆ విధంగా ఉండొద్దు. దేవుడికి వ్యతిరేకంగా నడిచే స్వభావం ఇది. దేవుడు కావాలంటారు, దెయ్యం కావాలంటారు, మంచి కావాలంటారు, చెడు కావాలంటారు. బలహీనమైన మనస్సాక్షి.